ఆయన్ని ఆ కోణంలో ఎందుకని చూసే ప్రయత్నం జనం చేయట్లేదు. ఇప్పుడు ఆయన సీజన్డ్ ఆర్టిస్ట్. ఈరోజేవి ఆయన ఇండస్ట్రీకి రాలేదే 30 ఏళ్ళుగా. అలాగే రాజకీయాలు అండ్ కమిటెడ్ సోల్జర్ ఆఫ్ మెగా ఫ్యామిలీ ఆయన. వాళ్ళ అన్నల కోసం, వాళ్ళ తమ్ముడి కోసం అలా ఒక మేరుపర్వతంలాగా నిలబడ్డాడాయన. అదే క్రమంలో ఆయనకంటూ కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి. చెప్తారు. దాంట్లో చెప్పేప్పుడు కూడా ఇందులో అయితే ఎవరిని నొప్పించారని ఆయన్ని ఏదో ట్రోల్ చేసేంతటి వైసీపీ ట్రోల్ చేసే స్థాయికి తీసుకొచ్చేసింది. ఏం చెప్పారు ఆయన? ఇప్పుడు గబాలన ఒకళ్ళని ఫలానా వాళ్ళు దోషి అని అనమాకండి అని. నిజమే. ఎలా అంటాం? కోర్టులు తేల్చాలి. కోర్టులు తేలే వరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిందితుడే. అలా భావించి ఊరుకోవచ్చు కదా వైసీపీ కూడా. ఎందుకు వెంటనే భుజాలు తడిమేసుకోవటం? అన్నీ మిమ్మల్నే అట్రిబ్యూట్ చేస్తూ ఆయన చెబుతున్నారని ఎందుకు వాపోవటం? సో ఇదండి, నాగబాబు గారిని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.